ముగించిన సృష్టికర్తవు నీవేనయ్యా. ఏడవ దినమున విశ్రాంతినిచ్చిన దేవుడవు నీవేనయ్యా. ప్రభువే నా కాపరి, కొరతలేవి ఇక లేవుగా. పచ్చిక బయళ్ళలో నన్ను నడిపేటి నాథుడవుగా. ప్రశాంత జలముల ఒడ్డున నన్ను నిలిపావు. నా ప్రాణమును సేదదీర్చి నీతి మార్గమున నడిపావు. విశ్రాంతి దినమును మనుషుల కొరకే చేసావు. ఆ దినమునకు ప్రభువు నీవేనని తెలిపావు. ఆకాశం భూమిని అందముగా మలిచావు. సమస్త జీవులను ప్రేమామృతం ఇచ్చి పెంచావు. 6 దినముల పనిని ఘనముగా ముగించావు. 7వ దినమును పవిత్రపరచి దీవించావు. ప్రభువే నా కాపరి, నాకు కొదువ ఉండదు. ప్రభువే నా కాపరి, నాకు కొదువ ఉండదు. ఆకలి తీర్చేటి పచ్చని తోటవు నీవేగా. దాహము తీర్చేటి జీవజలాలవు నీవేగా. నీ నామమును బట్టి నీతిని నేర్పావు. నా అడుగులు తడబడకుండా తోడై నిలిచావు. మనుష్య కుమారుడే విశ్రాంతికి ప్రభువు. మన మేలు కొరకే ఇచ్చెను ఈ సమయము. ప్రార్థన ఆరాధనతో ఆత్మకు నూతన బలము. ఆయన సన్నిధిలోనే లభించును నిజమైన సుఖము. పరలోక తండ్రి, నీ జ్ఞానము మాకు ఇమ్ము. నీ సన్నిధిలో గడపడానికి ప్రత్యేక సమయమిమ్ము. హృదయమును నీ శాంతితో నింపి నడిపించుము. కృతజ్ఞతాస్తుతులతో నిన్ను పొగిడే కృపనిమ్ము. విశ్రాంతి దినమున ఆయనే మనకు తోడై ఉండు రక్షకుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో నిజమైన విశ్రాంతి. ఆమేన్.